శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీ పేరు? ఓకే, మూవీస్ చూస్తారా? చూస్తా. ఏ మూవీస్ అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో రీసెంట్ గా ఏ మూవీ చూసారు? కూలీ చూసా. ఎందుకు అంటే దాంట్లో ఏది బాగా నచ్చింది? నాగార్జున కోసం. నాగార్జున గారు అంటే ఇష్టమా? చాలా. నాగార్జున గారు వచ్చిన దాంట్లో చాలా మూవీస్ వచ్చినాయి కదా, అందులో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నాకా మనం బాగా ఇష్టం. ఎందుకు దాంట్లో అంత మీనింగ్ఫుల్ ఏముంది? అంటే నాకు 4 జనరేషన్స్ యాక్ట్ చేసారు కదా, దానివల్ల బాగా ఇష్టం నాకు. కూలీ మూవీ చూసారు అంటున్నారు కదా, రజనీకాంత్ ఫ్యాన్ గా వచ్చి నాగార్జున ఫ్యాన్ అయిపోయామన్నారు. లేదు బ్రో, నేను నాగార్జున ఫ్యాన్ లెక్క పోయా. నాగార్జున గారు స్థాపించిన ఒక బిగ్ బాస్ అని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది, అందులో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు, అలాగే ఇది కూడా. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే 2 వేరియేషన్స్ ఉన్నాయి, 2 హౌసెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఉన్నాయంట? ఉంటాయి. ఎలా ఉండబోతుంది? కామన్ పీపుల్ తోటి ప్లస్ సెలబ్రిటీస్ తోటి పోటీ ఉంటది అని అంటున్నారు. ఎందుకు సెలబ్రిటీస్ తోనే పోటీ పడొచ్చు కదా? మేబీ కొత్తగా డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తున్నారేమో మేబీ. అంటే ఇప్పుడు ఉన్న అగ్ని పరీక్షకి జడ్జీలు కూడా కరెక్ట్ లేరు అని చెప్పేసి కూడా అంటున్నారు. బ్రో బాగా చేస్తున్నారు, నవదీప్ బాగా చేస్తున్నారు. కొంతమందికి నవదీప్ అసలు జడ్జిమెంటే కాదని చెప్పేసి కూడా లేదు, చాలా బాగా చేస్తున్నారు. నవదీపే కరెక్ట్ గా ఉన్నాడు దాంట్లో. వీళ్ళు బిందు మాధవి, అభిజిత్ కంటే ఆయనే బాగా చేస్తున్నాడు. ఎంకరేజ్మెంట్ కూడా బాగా చేస్తున్నాడు ఆయన. బిగ్ బాస్ వచ్చిన సీజన్స్ లో మీకు బాగా నచ్చిన సీజన్ ఏది? నాకా బ్రో, నేను యాక్చువల్లీ యూట్యూబర్ లో షణ్ముఖ్ జశ్వంత్ బాగా నాకు ఇష్టం. 7th సీజన్ బాగా ఇష్టం నాకు. అందులో షణ్ముఖ్ గారు అంటే కీలక పాత్ర వహించడం ఇందులో బాగా చేశారు కదా, మీకు బాగా నచ్చిన ఒక ఎపిసోడ్ గురించి మనం చెప్పగలుగుతాం? ఒక ఎపిసోడ్ అంటే షణ్ముఖ్ ఫైనలిస్ట్ అయినప్పుడు, ఇంకోటి వాళ్ళ అమ్మ లెటర్ చినిగిపోయినప్పుడు బాగా ఎమోషన్ అయ్యాడు కదా, అది బాగా ఇష్టం నాకు. బిగ్ బాస్ హౌస్ లో కూడా కొంతమంది చాలా అంటే ఫస్ట్ శివబాలాజీ నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది విన్ అయ్యారు, అందులో కూడా పల్లవి ప్రశాంత్ కూడా విన్ అవ్వడం జరిగింది. పల్లవి ప్రశాంత్ ఏంటంటే యాటిట్యూడ్ ఈ మధ్యలో ఎక్కువ చూపిస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేంత? అవును బ్రో, ఎవరైనా ఇప్పుడు కామన్ పీపుల్ ని సెలబ్రిటీ చేశాడు, చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు బ్రో? యాటిట్యూడ్ అనేది ఏంది, ఖచ్చితంగా కొంచెం ఇదనేది చేస్తారు వాళ్ళు 100%. ప్రజల్లో ఉంటాను, ఇంకోటి ఏంటంటే రైతుల గురించి బ్రో, అవన్నీ ఫేక్. ప్రజల్లో ఉంటాను, వాళ్ళకి ఇది చేస్తాను, ఏం చేశాడు బ్రో? నాకైతే కనిపించలేదు చేసినట్టయితే. అవన్నీ ఫేక్. ఇక ఫేమస్ కోసం ఏదైనా చేస్తారు కదా జనాలు. ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా అంతే, కానీ బాగా ఆడుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నాకు దాంట్లో బాగా సోల్జర్ పవన్ ఉన్నాడు కదా, సోల్జర్ పవన్ అండ్ ఇంకో పవన్ ఉన్నాడు, డిమాండ్ పవన్, వాళ్ళు ఇంకోటి ప్రియా బాగా ఇష్టం నాకు. అలా ఇప్పుడు వచ్చే సీజన్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 2 హౌసెస్ లో ఐ థింక్ సో ఇప్పుడైతే బాగానే చేస్తారు, ఎందుకంటే నాగార్జున బిగ్ బాస్ కూడా తీసేశారని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, మేబీ నేను అదే అనుకుంటున్నాను. కొంచెం ఎక్సైట్మెంట్ ఏమైనా చూపిస్తారేమోనని. ఇంకోటి అగ్ని పరీక్ష వల్ల బాగా ఫేమ్ వచ్చేసింది, 7th స్టార్ట్ అవుతుంది కదా, చూద్దాం. ఒకప్పుడు బిగ్ బాస్ మంచి సీజన్ అంటే మంచి సీజన్స్ తో ముందుకు వచ్చే సెలబ్రిటీస్ ఉండేవారు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ ఎంకరేజ్ చేసి దాంట్లోకి తీసుకెళ్లారో అప్పటి నుంచి బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ షోగా మిగిలిపోయింది అని చెప్పి కూడా అంటున్నారు. అది లేదు బ్రో, అట్లా ఏం అనుకోవడం లేదు, ఆయన వల్ల అయ్యింది అని అట్లా ఏం లేదు. కానీ బిగ్ బాస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంది, అలానే చూస్తారు. ఈ పల్లవి ప్రశాంత్ వల్ల అనేది పాయింట్ అనేది కాదు, కానీ ఆ అబ్బాయి కొంచెం సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ గౌతమ్ అవ్వాలి విన్నరు, అది సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యేసరికి పల్లవి ప్రశాంత్ అయ్యాడు అంతే. యాజ్ ఒక మూవీలో అంటే ఒక ఫ్యాన్ గా కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్పదలుచు? నేనా బ్రో, అప్పులు చేయకండి, బెట్టింగ్ యాప్ కి దూరంగా ఉండండి అంతే. థ్యాంక్ యూ.